అంటే మీరు ఏ రకమైన విగ్రహాలు ఉన్నాయి అంటే చూస్తే ఒక్కొక్కసారి మనకు విగ్రహాలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. సో ఏ రకమైన విగ్రహాలు ఉన్నాయి ముఖ్యంగా? సో లాస్ట్ ఇయర్ వరకు మన తెలుగు రాష్ట్రాలలో ఓన్లీ బొజ్జ గణపయ్య విగ్రహం మన తుండం రైట్ సైడ్ ఉండాలి అనేసి ఇన్ని ఇయర్స్ పెట్టాం. మన 90s 80s నుంచి కూడా అదే ఫాలో అవుతున్నా. 2004 వరకు కూడా అలానే. లాస్ట్ ఇయర్ కస్టమర్స్ ఏంటంటే మాకు పూణే స్టైల్లో మహారాష్ట్ర స్టైల్లో కావాలని చెప్పారు. సో అలా అనేసి ఇయర్ మ్యాక్సిమం 80% ఆఫ్ ఐడియల్స్ మనము ఇలా చూస్తున్నారు కదా మహారాష్ట్ర స్టైల్లోనే మనం చేసాము. ఆల్మోస్ట్ అన్ని బుకింగ్ కూడా అయిపోయాయి మన దగ్గర. అండ్ మీరు అంటే ఏ విగ్రహం అంటే ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు మన దగ్గర 4 ఫీట్ల నుంచి 12 ఫీట్ల వరకు సైజెస్ ఉన్నాయి మేడం. ఆల్మోస్ట్ అన్ని బుకింగ్ అయిపోయాయి. ఓకే, ఏ రేంజ్ లో ఉంటాయి అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర 15,000 నుంచి 45,000 వరకు ఉన్నారు మేడం. 15,000 నుంచి 45,000. అంటే మనకి యాక్చువల్గా విగ్రహాలు తీసుకుని వచ్చినప్పుడు కొన్ని అంటే కస్టమైజ్డ్ ఉంటాయి. కస్టమైజ్డ్ కాకుండా మామూలుగా మీరు ఒక అంచనా ప్రకారం తెస్తారు కదా. సో పండగ తర్వాత మరి అవి కొన్ని ఉండిపోతాయి. మరి వాటిని ఏం చేస్తుంటారు? లాస్ట్ 2 ఇయర్స్ మాకు ఇలానే జరిగింది. సో మార్కెట్ మేము అంచనా వేసాము. ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది అనేసి మనం 100 పీసెస్ చేసేది 300 వచ్చాయి లాస్ట్ ఇయర్. సో అవి కొందరు హోల్సేల్కి ఆంధ్రాకి అక్కడ వేరే విలేజెస్ ఉంటాయి కదా అక్కడ మేము షిఫ్ట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకు వచ్చేసి న్యూ ప్రొడక్ట్స్ న్యూ ఐడియాల్స్ రెడీ అవుతుంది.